హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ల' ఎపిసోడ్ 38. అయినా వీడికది నాకన్నా ఎక్కువయిందా? అనుకొని ముక్కు చీదుతూ ఉంది ప్రణవి. సూర్య, జూలీతో బయటికి వెళ్ళి రెస్టారెంట్‌లో వారం నుండి లేని ఆకలి ఇప్పుడు పుట్టడంతో ఫుల్‌గా తినేసి జూలీ వాళ్ళ నాన్న దగ్గరికి స్టార్ట్ అయ్యారు. అక్కడ ఆ అంకుల్‌తో కాసేపు మాట్లాడి మళ్ళీ ఆఫీస్‌కి రావడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోయాడు సూర్య. అలా నెల రోజులు ఆఫీస్‌కి రాకుండా ఉన్నాడు సూర్య. కానీ అతడు రాకపోవడం వల్ల ఆఫీస్‌లో చాలా ఇబ్బందిగా ఉండడం, అలాగే మీటింగ్స్ కూడా చాలా మటుకు ఆగిపోవడం. విజయ్ ఫోర్స్ చేసేసరికి ఇక తప్పక నెల రోజుల తర్వాత ఆఫీస్‌కి రావడానికి ఒప్పుకున్నాడు సూర్య. ఇటు సూర్య రాకపోవడంతో ఆఫీస్‌కి వచ్చామా, తన పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది ప్రణవి. కానీ సూర్య తన వల్లే ఆఫీస్‌కి రావట్లేదని లోలోపల బాధపడుతూనే ఉంది. చూసావా కన్నా, మీ నాన్నకి మనల్ని చూడ్డం కూడా ఇష్టం లేదు. అందుకే నేనున్నాను అని ఇప్పుడు ఆఫీస్‌కి రావడం మానేశాడు. అదేదో నన్నిక్కడి నుండి జాబ్‌లో తీసేస్తే సరిపోతుంది కదా! నేను వేరే ఎక్కడైనా జాబ్ చేసుకునేదాన్ని. నా కోసం వాడిబ్బంది పడడం ఎందుకు? అనుకుంటూ ఉంది ఆ రోజు ఉదయం. అప్పుడే సూర్య ఆఫీస్‌కి వచ్చి అతడి క్యాబిన్‌లోకి వచ్చాడు. ప్రణవి చాలా రోజుల తర్వాత అతడిని కంటి నిండా నింపుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అంది. కానీ సూర్య ఆమె వైపు కూడా చూడలేదు. ఆ రోజు సూర్య ఆఫీస్‌కొచ్చింది మొదలు పనిలో నిమగ్నమైపోయాడు. మీటింగ్‌లు అంటూ న్యూ ప్రాజెక్ట్ అంటూ అసలు తీరిక లేకుండా గడుపుతున్నాడు. అసలొక చూపు కూడా ఆమె వైపు చూడడం లేదు. ప్రణవిని అతడు పిఏగా పెట్టుకున్నా కూడా ఆమె నుండి ఒక్కసారి పని కూడా అతడు ఆశించడం లేదు. ఆమె వర్కంతా కూడా అతడే చేసుకుంటున్నాడు. పైగా తనకి ఇబ్బంది ఉండకూడదు అని తన కోసం సెపరేట్‌గా ఒక చైర్ అండ్ టేబుల్ వేయించాడు. అందులో కూర్చునే, పడుకునే విధంగా వెనక్కి వాలి. ఒక్కోసారి నీరసంతో అలానే పడుకుండిపోతుంది ప్రణవి. ఆమె పడుకున్న సమయంలోనే అతడి వర్క్ పక్కన పెట్టి అతడి క్యాబిన్‌లోకి ఎవరూ రాకుండా డోర్ లాక్ చేసి, ముఖ్యంగా ఆమె పొట్టనే గమనిస్తూ ఉంటాడు. ఆమె ఎత్తైన గర్భాన్ని కంటి నిండా చూసుకుంటూ, నిన్ను తాకే అదృష్టం కూడా లేదు అనుకుంటా నాన్న నాకు అనుకుంటా బాధపడతాడు. మళ్ళీ ఆమె లేచేసరికి అతడు ఏమెరగనట్టే అతడి వర్క్‌లో లీనమైపోయి ఉంటాడు. ఆ రోజు కాస్త డల్‌గా ఉంది ప్రణవి ఇంటికి వెళ్ళాక. "ఏమైందే? ఎందుకలా ఉన్నావు?" అని అడిగింది ప్రణవిని నిత్య ప్రణవికి టాబ్లెట్స్ ఇస్తూ. "ఏంటోనే వాడసలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నాతో. కనీసం పీఏగా అయినా మాట్లాడొచ్చు కదా! కాస్త బాధగా అనిపిస్తుంది వాడు మరీ అంతలా దూరంగా ఉంటే" అని ఏడుస్తూ ఉంది ప్రణవి. "ఇది మరీ బావుంది. నువ్వే దూరంగా ఉండమని దూరం పెడతావు. మళ్ళీ అతడు దూరంగా ఉంటే దూరంగా ఉన్నాడని ఏడుస్తావు. అసలు నీకేమైంది ప్రణవి? ఎందుకిలా చేస్తున్నావు?" అని అడిగింది నిత్య. "ఏం లేదులే. నా రాతే ఇంత. నేను చేసుకున్నదే కదా! కానీ అది అనుభవించడం అంత సులభం కాదు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది" అనుకుంటూ టాబ్లెట్స్ వేసుకొని కాస్త ఎత్తుగా ఉన్న ఆమె గర్భాన్ని నిమురుకుంటూ ఆమె రూమ్‌లోకి వెళ్ళి నిద్రపోయింది సూర్య ఆలోచనలతోనే. కానీ ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి నిత్యని అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నాడు సూర్య. ఆమె వెళ్ళే హాస్పిటల్‌కి కూడా ప్రణవికి తెలియకుండా ఆమె చెకప్‌కి వెళ్ళే రోజు వెళ్ళి అతడు భార్యగా డాక్టర్‌కి చెప్పి ఆమె చెకప్ ప్రతీదీ అన్నీ జాగ్రత్తగా చేయమని డాక్టర్ గారికి ముందుగానే చెప్పడంతో ప్రణవిని స్పెషల్‌గా కేర్ చేస్తూ వస్తున్నారు డాక్టర్ గారు కూడా. ఆమె ఏ స్కానింగ్ అయిన తర్వాత కూడా సూర్య స్కానింగ్‌లో వాళ్ళ బ వాళ్ళ బేబీని తాకి తృప్తి చెందడమే తప్ప ప్రణవిని ముట్టుకునే అవకాశం ఆమె ఇవ్వడం లేదు. అలా అన్ని జాగ్రత్తలు ఆమెకు దూరంగా ఉండే చూసుకుంటున్నాడు సూర్య. ఆమెకు ఏ లోటు లేకుండా. కానీ ఈ విషయాలు ఏవి ప్రణవికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అందరూ. తెలిస్తే అరిచి గోల చేస్తుందని అందరికీ తెలుసు కాబట్టి. అలానే రోజు నెలలుగా మారి 9 నెలలు వచ్చేశాయి ప్రణవికి. ఏడవ నెలలోనే ఆఫీస్ మానేసింది ప్రణవి. సూర్యకి చెప్పి మళ్ళీ తను రికవరీ అయ్యాక జాయిన్ అవ్వచ్చు అని అడిగితే దానికి ఒకే ఒక్క సమాధానం ఇచ్చాడు సూర్య. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటుంది ప్రణవి. నేను ఆఫీస్‌కి వెళ్తే నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటావే, ఎవరైనా మెయిడ్‌ని పెట్టుకుందాం అని ఒక ఆవిడని తీసుకొస్తుంది నిత్య. ఆవిడకి ఎవరూ లేకపోవడంతో
నేను మీ ఇంట్లో పనిచేస్తూ ఇక్కడే ఉంటాను. నాకింత భోజనం పెట్టండి చాలమ్మా అని ఆమె అడగడంతో, ఆవిడ కూడా ఆ రోజు నుండి నిత్య, ప్రణవితో కలిసి ఉంటుంది. కానీ ఆవిడేమో అక్కడ అడుగుపెట్టింది సూర్య బాబు ప్రణవి అవసరాలన్నింటి కోసం తన ఇంట్లో ఒకటే ఉంటే కష్టమవుతుంది అని సరళ అనే ఆవిడని అలా సెట్ చేశాడు ప్రణవికి హెల్ప్ కోసం. ప్రతి నెల నిత్య, ప్రణవి హాస్పిటల్‌కి చెకప్ కోసం వెళ్ళడం, వీళ్ళు హాస్పిటల్ దాటగానే సూర్య వచ్చి ఆమె హెల్త్ ఎలా ఉంది, లోపల బేబీ ఎలా ఉంది అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం జరుగుతూ వస్తుంది. అలా 9వ నెల పడి ఆ ప్రణవి హాస్పిటల్ చెకప్ అయిపోయాక ఓ రోజు నిత్య ఆఫీస్ నుండి వచ్చి ప్రణవికి తనే భోజనం తినిపిస్తూ ఉంది. "ప్రణవి నిన్నొకటి అడగాలి అనుకుంటున్నాను. నువ్వు కాదు అనవుగా?" అంది నిత్య. "ఏంటే అది?" "నీకు శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాను" అంది నిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.